రాయల చెరువు యాడికి మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఎంతో కీలకమైన చిరకాల ఆకాంక్ష అయిన రాయల చెరువు రైల్వే స్టేషన్లో రైళ్ల నిలుపుదల కోసం మనమందరం కలిసి చేస్తున్న పోరాటం మరో అడుగు ముందుకు పడింది. అనంతపురం గౌరవులైన పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారిని కలిసి మా ప్రాంత ప్రజలు ప్రయాణాల్లో పడుతున్న తీవ్ర ఇబ్బందులను వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. రాయల చెరువు రైల్వే స్టేషన్లో రైళ్ల హాల్టు లేకపోవడం వల్ల నిత్యం వందలాది మంది ప్రయాణికులు, వృద్ధులు, విద్యార్థులు మరియు ఉపాధి కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి మన ప్రాంతాన్ని రైల్వే కనెక్టివిటీతో అనుసంధానించాలని ఎంపీ గారిని కోరడం జరిగింది. మా అభ్యర్థనను విన్న ఎంపీ గారు ప్రజల కష్టాలను గుర్తించి రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలందరి తరపున చిరు సత్కారం చేయడం జరిగింది. మన ప్రాంత ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలోనే శుభవార్త వింటామని ఆశిస్తున్నాము. ఆశ, ధైర్యం అనేవి మనం వెళ్ళే ప్రాసెస్ ఎలా ఉంటాయంటే, వీడికి అంత సీన్ లేదులే అంటారు, అబ్బా వీడికి అంత ఉందా అంటారు, వీడంత పేకలేళ్ళే అంటారు. వీటన్నిటి వల్ల మనకున్న ఆశ, ధైర్యం తగ్గుతూ వస్తుంటాయి. సో ఈ మూడోది చూసారా, మన మీద మనకున్న నమ్మకం, సెల్ఫ్ బిలీఫ్. ఇది ఒక్కటి చాలు. మన చుట్టూ ప్రపంచం అంతా వీడు ఏం పేకలేడు అన్న ఈ ఒక్క ఐటమ్తో మనం అందరూ సెల్ఫ్ బిలీఫ్, మన మీద మనకున్న నమ్మకమే మనకు. అది మాత్రం